ఇప్పుడైన తాజా వార్త ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీసులు బీహార్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఏపీకి తరలిస్తున్నారు పోలీసులు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్లలో. ఎస్ కాంతి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్కి సంబంధించి బీహార్లో అరెస్ట్ చేసిన గుంటూరు నగరంపాలెం పోలీసులపై అయితే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం కస్టోడియల్ టార్చర్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్ కి చెందినటువంటి సునీల్ నాయక్ గత ప్రభుత్వ హయాంలో డెప్యుటేషన్ పైన ఏపీ సిఐడిలో పనిచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ నాయక్ బీహార్ వెళ్లిపోయారు. అయితే రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ పైన ఆరోపణలు ఉన్నాయి. అన్యాయంగా తనపై కేసులు నమోదు చేశారని బీహార్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ బీహార్ కోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా సునీల్ నాయక్ పై నమోదైనటువంటి కేసులో ఏపీ కోర్టు పరిధిలో ఉండడంతో స్టే చెల్లదని బీహార్ కోర్టు చెప్పింది. స్టే ఎత్తివేయడంతో సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు పోలీసులు. ఇక బీహార్ లో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు విచారణ చేసిన తరువాత ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సునీల్ నాయక్ కీలక పాత్ర గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏపీ కేసులో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అలాగే విచారణకు సంబంధించినంత వరకు కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారా లేక రేపు హాజరుపరుస్తారా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఆయనను బీహార్ లో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్న నేపథ్యంలో సాయంత్రం రేపటి వరకు కూడా టైం ఉంది. అంటే రేపు ఏదైతే ఆయనను అక్కడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.